హే గైస్ ఈరోజు లైవ్ ట్రేడింగ్ లేదు. సో నేను బయట ఉండడం వల్ల లైవ్ ట్రేడింగ్ అనేది అప్డేట్ చేయలేదు. బట్ స్టిల్ అనాలిసిస్ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ప్రీమియం ఛానల్ క్లయింట్స్ కి ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని అందరికీ తెలుసు కదా. ఫస్ట్ బార్ ఎగ్జాక్ట్ గా సిపిఆర్ దగ్గర నుంచే రివర్స్ అయింది. అలాగని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నేను ఆల్రెడీ ఇప్పుడు చాలా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ లో కూడా చెప్పాను. లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా లేకపోతే ఎంట్రీ తీసుకోకూడదని. ఫస్ట్ క్యాండిల్ దగ్గర రెడ్ బార్ వచ్చిందని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత అవుతుంది, 150 పాయింట్స్ అవుతుంది. అలాంటప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఇన్స్టెడ్ మనం డిస్కౌంట్ ప్రైస్ దగ్గర తీసుకోవాలి. డిస్కౌంట్ ప్రైస్ అంటే ఫస్ట్ క్యాండిల్ హై దగ్గర నుంచి ఏమన్నా రెడ్ క్యాండిల్ లైక్ రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి, లైక్ దీన్ని డిస్కౌంట్ ప్రైస్ అంటారు. లేదంటే సెంట్రల్ ప్యూర్ దగ్గర తీసుకున్నా పర్వాలేదు. సెంట్రల్ ప్యూర్ దగ్గర తీసుకుంటే స్టాప్ లాస్ ఇప్పుడు 60 పాయింట్స్ వస్తుంది, కానీ వచ్చేటప్పుడు 120 పాయింట్స్ ఈజీగా వస్తాయి, 1:2 అనేది. అదే మనం ఇక్కడ తీసుకుంటే రిస్క్ పెద్దది అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవాలి, రివార్డ్ పెద్దది వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అందుకు వన్స్ సెంట్రల్ ప్యూర్ దగ్గర వచ్చినప్పుడు ఎంట్రీ అనేది తీసుకున్నాము. స్టాప్ లాస్ సిపిఆర్ పైన పెట్టుకున్నాము. టేక్ ప్రాఫిట్ ఏమో 2R తీసుకున్నాము. సో ఆల్రెడీ ఈరోజు లైవ్ ట్రేడింగ్ ఉండదని చెప్పి గ్రూప్లో కూడా అప్డేట్ చేసాము. అండ్ దెన్ లెవెల్స్ అనేవి ప్రీమియం ఛానల్లో పెట్టాను, లేదంటే చూపిస్తాను ఆగండి ఒకసారి. సో ఆప్షన్ బయింగ్ లెవెల్, ఆప్షన్ సెల్లింగ్ లెవెల్ రెండు కూడా ఇచ్చాము ఈరోజు. సెన్సెక్స్ ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ 86,000 కాల్ ఆప్షన్ 100 దగ్గర తీసుకోమని చెప్పాము. స్టాప్ లాస్ 150, టేక్ ప్రాఫిట్ ఏమో 70, అండ్ దెన్ సింగిల్ డిజిట్ పెట్టుకోమని చెప్పాము. అండ్ ఆప్షన్ బయర్స్ కి అయితే 54,500 పుట్ ఆప్షన్ 350, స్టాప్ లాస్ 300, టార్గెట్ 380 to 450. సో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. సో మీరు లైవ్ ట్రేడింగ్ వీడియో నాతో పాటు లైవ్ ట్రేడింగ్ తీసుకున్న ఆర్ఎల్స్ డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్నా సరే మీకు ఇలా ప్రీమియం ఛానల్ యాక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే ప్రీమియం ఛానల్ యాక్సెస్ వచ్చిందో, ఒకవేళ మీరు ఇన్ కేస్ బిజీగా ఉండి మీరు లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వకపోయినా, లేదంటే మీరు లైవ్ ట్రేడింగ్ ఎప్పుడైతే మీరు కోర్స్ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దామని చెప్పి అనుకున్నా సరే ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ ప్రీమియం ఛానల్ అది హెల్ప్ అవుతుంది. సో ఈరోజు ఏమైంది, మనందరికి తెలుసు సెన్సెక్స్ కొంచెం వాలటైల్గా ఉంటుందని. సెన్సెక్స్ 100కి వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 50 పాయింట్స్ హిట్ అయిపోయింది. ఆ తర్వాత టార్గెట్ కి వెళ్ళింది అనమాట. ఆప్షన్ బయర్స్ కి ఆ ప్రాబ్లం రాలేదు ఈరోజు. సో ఆప్షన్ బయింగ్ ఈరోజు అడ్వాంటేజ్ వచ్చింది. 350 దగ్గరే ఎంట్రీ అయ్యేమో, అండ్ దెన్ టార్గెట్ ఏమో ఆల్మోస్ట్ మోర్ దెన్ 650 అలా వెళ్ళింది. అండ్ ఆప్షన్ బయింగ్ తీసుకుంటే ప్రాఫిట్ అయితే ఉందో అంటే అట్లీస్ట్ మనకి 350 నుంచి 700 వరకు వెళ్ళింది. 350 పాయింట్స్ మూవ్మెంట్ అయితే వచ్చింది. 350 పాయింట్స్ తీసుకోకపోయినా అట్లీస్ట్ మనం రిస్క్ 50 పాయింట్స్ పెట్టినాం కాబట్టి 100 పాయింట్స్ దగ్గర టార్గెట్ తీసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ తీసుకున్న వాళ్ళకి అయితే ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ టైం లాస్ వచ్చింది 50 పాయింట్స్, బట్ సెకండ్ టైం అది జీరోకి వెళ్ళిపోయింది కాబట్టి 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. 100 - 50 టోటల్ 50 పాయింట్స్ అనేది ఆప్షన్ సెల్లర్స్ కి ప్రాఫిట్ వచ్చింది. అండ్ నేను కూడా ఎంట్రీ తీసుకున్నది ఆల్మోస్ట్ ఫస్ట్ ఆప్షన్ బయింగే తీసుకున్నాను, కాకపోతే 2500 రిస్క్ పెట్టుకోలేదు. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ లో 1250, ఆప్షన్ బయింగ్ లో 1250 పెట్టుకున్నాము రిస్క్. ఆప్షన్ సెల్లింగ్ ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ బయింగ్ ఏంటంటే నాది 50 పాయింట్స్ పెట్టుకోలేదు, 25 పాయింట్స్ పెట్టుకున్నాను. దానివల్ల కొంచెం ఫాస్ట్ గా హిట్ అయిపోయింది స్టాప్ లాస్. దానివల్ల 2500 తోనే క్లోజ్ చేసాము. సో ఎందుకు అనాలిసిస్ తీసుకున్నామంటే సిపిఆర్ దగ్గర నుంచి ఇక్కడ ఎంట్రీ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. సిపిఆర్ రెసిస్టెన్స్ అని మనకు తెలుసు, కానీ డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ ఇమీడియట్ గా తీసుకోవద్దు. అండ్ అవుట్ ఆఫ్ ఈ 5 days లో కూడా మనం 4 days కరెక్ట్ గా ఉన్నాము. ఓన్లీ నిన్నే స్టాప్ లాస్ హిట్ అయింది, నిన్న 2500 లాస్ వచ్చింది అంతే. బట్ ఈ 4 days కూడా ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ వచ్చింది మనకి. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ వీక్. అండ్ రిస్క్ రివార్డ్ 1:1 వచ్చింది. అన్ని డేస్ కూడా కొంచెం 1:1 వచ్చింది. సో మార్కెట్ కొంచెం టిపికల్ గా మూవ్ అవుతుంది కదా, అలాంటప్పుడు మనం ఏం చేయలేము. సో మార్కెట్కే వదిలేయాలి. సో ఓకే గైస్, అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇలా మీకు ప్రీమియం ఛానల్ సపోర్ట్ వస్తుంది మా నుంచి. అండ్ దెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొత్తం ఆల్మోస్ట్ మనకి 35 స్ట్రాటజీస్ ఉంటాయి. స్టార్టింగ్ రిస్క్ మేనేజ్మెంట్ నుంచి ట్రేడింగ్ ఎవరైతే కష్టం అనుకుంటున్నారో వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ మాస్టర్ చేయాలి, ట్రేడింగ్ సైకాలజీని మాస్టర్ చేయాలి అంతే. సో ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ లాస్ అయింది, ఒక ట్రేడ్ వర్కౌట్ అయింది. అయినా సరే మనం ఎందుకు ప్రాఫిట్ లో ఉన్నామంటే విన్ అవుతున్నప్పుడు ఎంత విన్ అయ్యాను, ఇక్కడ 4000 విన్ అయ్యాను. లూజ్ అవుతున్నప్పుడు 1250 లూజ్ అయ్యాను. సో రిస్క్ అనేది తక్కువ పెట్టుకోవాలి, రివార్డ్ అనేది ఎక్కువ వెయిట్ చేయాలి. నేను ఇది
జీరో వరకు కూడా వెయిట్ చేశాను. సో దానివల్ల నాకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేది వచ్చాయి. సో ఈ రోజు లైవ్ ట్రేడింగ్ వీడియో చేయకపోవడానికి కారణం బయట ఉన్నాను కదా, సో అందుకు. లేదంటే మీకు ఎక్స్ప్లెనేషన్ లైవ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ స్టిల్ నో ప్రాబ్లం, మండే అనేది కలుద్దాం మనం. మండేకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాము. డేలో దగ్గర మార్కెట్ ఆగింది. ప్రీవియస్ సెషన్ లో అండ్ హై ఎలానో మార్క్ చేసుకుంటాం. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ జరిగింది. సో ఇది సప్లై జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద సప్లై జోన్ ఫర్ మండే. అండ్ సప్లై జోన్ కాబట్టి రెడ్ కలర్ ఇచ్చుకుందాం దీనికి. అండ్ ప్రీవియస్ సెషన్ లో కింద మనకి చూడండి ప్రైస్ యాక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుందాం. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర చూడాలి ప్రైస్ యాక్షన్. బ్రేక్అవుట్ ఇస్తుందా లేదంటే రివర్స్ ఇస్తుందా చూడండి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ S1 పిఓటి, S2 పిఓటి, S3 పిఓట్స్ ఉన్నాయి. పిఓట్స్ చూసుకోండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ ఇస్తుందా బ్రేక్అవుట్ ఇస్తుందా చూడాలి అంతే. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ డిమాండ్ జోన్ అండ్ వర్జిన్ సిపిఆర్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయి కాబట్టి ఇంకా దీన్ని మార్క్ చేసుకోవాల్సిన పని ఏం లేదు మనకి. ఎగ్జాక్ట్ గా మార్కెట్ డిమాండ్ జోన్ దగ్గరే సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇప్పుడు డిమాండ్ జోన్ ఇది 25th సెప్టెంబర్ డిమాండ్ జోన్ అండ్ దెన్ 23rd సెప్టెంబర్ డిమాండ్ జోన్. ఈ లెవెల్స్ ని మనం ఎక్స్టెండ్ చేసుకుందాము. ఈ లెవెల్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ గానే ఉంటాయి. వర్జిన్ సిపిఆర్ కూడా కింద ఉంది కదా, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుందాము. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి పెద్ద క్రాష్ అయితే వచ్చింది. సో దిస్ విల్ బి ద సప్లై జోన్ ఫర్ కమింగ్ డేస్. మండే సిపిఆర్ కొంచెం వైడ్ గా ఉంది. సో వైడ్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ మోస్ట్లీ సైడ్ వేస్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ లెవెల్ దగ్గర చూడండి ప్రైస్ యాక్షన్ రివర్స్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. బ్రేక్అవుట్ అయినా నెక్స్ట్ వర్జిన్ సిపిఆర్ ఉంది కదా, అది కూడా మనం చూసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ మండేకి.